రాహుల్ గాంధీ విదేశీ పంపు రాహుల్ గాంధీ విదేశీ పంపు రాహుల్ గాంధీ ఎన్నికల సభలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉంటూ ఎన్నికల ప్రచార సభలో నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు ఏదైతే నువ్వు ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చెప్పాలి తప్పిస్తే ఎవరైనా సరే మన భారత సంస్కృతిలో చనిపోయిన వారిని దేవుడిగా భావించేటువంటి సంస్కృతి మనది. అటువంటిది ప్రధానమంత్రి గారి తల్లి స్వర్గస్థులయ్యారు. అటువంటి తల్లి పైన ఈరోజు నువ్వు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది కేవలం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క స్థాయిని మాట్లాడారు. ఏదైతే రెండు ఇద్దరు కొట్టుకునేటువంటి సందర్భంలో కావచ్చు, ఏదైనా ఎన్నికలు చేసే సందర్భంలో కావచ్చు, ఎప్పుడైనా పోటాపోటీ ఉంటే ఇటువంటి సందర్భం రాదు. ఎప్పుడైతే నాకు చేత కాక అయ్యో నేను చచ్చిపోతానమో నాకు కొట్టేస్తానమో నేను ఓడిపోతాననే సందర్భంలోనే ఇటువంటి పిచ్చిపోతున్నటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి బీహార్లో నువ్వు ఓడిపోతున్నావు, మీ యొక్క పార్టీ చిట్టుగా అక్కడ కొట్టుకుపోయే పరిస్థితుల్లో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏదైతుందో ఇవి పార్టీకి మీ యొక్క సంస్కృతిని విలువంతంగా మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే గతంలో ఈ దేశాన్ని సంస్కృతిని నాశనం చేసిందో ఈ యొక్క రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇలా దిగజారేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అటువంటి సంస్కారం లేనటువంటి విస్తృతిగా ఉండేటటువంటి ఆ యొక్క నాయకత్వంలో మీరు బయటకు కూడా అటువంటి నాయకత్వంలో మీరు కలిసిన మీతో కూడా ఇలాగే భావించాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు కూడా ఆలోచించుకోవాలి. ఏదైతే నిన్న రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా భారత ప్రభుత్వము అక్కడ బీహార్లో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా వారిని వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలా, అరెస్టు చేయాలనేసి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్.